జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు పెట్టి ఈ పథకాలు పెట్టి నాశనం చేశాడు. అందుకోసమే చేశాడు, సోమరులు చేశాడు. ఎవడు సోమరుడు నా ముందు చెప్పానండి, ఛాలెంజ్ చేస్తాను నేను. ఇక్కడ ఉన్నాను బజార్లో. మేము జగన్ పరిపాలన మేము సోమరులు అయ్యామని ఒకటి చెప్పమండి. ఇక్కడ పబ్లిక్లో సోమరులు ఎందుకు అవుతారండి? ఎప్పుడు అవుతారు సోమరులు? నువ్వే చెప్పాలా. జగన్ పరిపాలన సోమరులు అవుతారని చెప్తుంది. ఎలా అవుతారు సోమరులు? సోమరులు ఎవరిని అంటారు సోమరులని? తప్పండి ఇది. ప్రజల్ని తప్పుదోవ బట్టి మార్గం చేయడం తప్ప నుంచి తను ప్రకటించినటువంటి 6 పథకాలు 6 ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయలేక ప్రజల్ని అందరినీ పక్కదోవ పట్టించడానికి ఈ వేషాలండి. అంతవరకు ఇంకేం లేదు. కాదు, మేము ఈ పథకాలు మొత్తం అమలు చేసేవాళ్ళమే. ఈలోపు ఈ విపత్తు వచ్చింది, అందుకోసం అమలు చేయలేకపోతున్నాం. విపత్తు అనేది ఎవరిదండి ప్రాబ్లం? సృష్టికర్త. మెయిన్ ఇది ఆలోచించాలి, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. విపత్తు అనేది నువ్వు చూసింది నేను చూసింది కాదు, పైన భగవంతుడు సృష్టించాడు. వరదలు వచ్చాయి, నువ్వు ఆపలేకపోయావు. నువ్వు గేట్లు ఎత్తేమని ఎవరు చెప్పాడు నీకు? సరే గేట్లు ఎత్తేమని వాళ్ళు ప్రజలకు అలాట్మెంట్ ఇవ్వద్దా? కలెక్టర్లకి, ఎంఆర్ఓలకి, మున్సిపల్కి, పంచాయతీ వాళ్ళకి మెసేజ్ ఇవ్వద్దా? ఈరోజు ఎంతసేపు ఇస్తావు మెసేజ్ ఫోన్లలో?